అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మరదలా ప్రేమించవా' 6వ భాగం. రచయిత అంజీ సంజు గారు. రేయ్! వాళ్ళకి కొత్త బట్టలున్నాయి కదా! అవి తీసుకొని రండి. అలాగే ఏవండీ మన రూమ్‌లో ఉన్న రింగ్స్ తీసుకొని రండి అన్నారు. అన్నీ ఆవిడ చెప్పినట్లుగానే చేశారు. లలిత గారు అద్వైత్ బట్టలు తీసుకొని ప్లేట్‌లో పెట్టి తాంబూలం పెట్టారు. అలాగే సుధ గారు ఆవిడ దగ్గర ఉన్న కొత్త పట్టు చీర ప్లేట్‌లో పెట్టి అన్నీ సిద్ధం చేశారు. అన్నీ రెడీ అయిన తర్వాత ఇద్దరిని వెళ్లి రెడీ అయ్యి రమ్మని చెప్పారు. రఘు కూడా రావడంతో తనకు తెలిసిన వాళ్ళ దగ్గర కెమెరా తీసుకొని వచ్చాడు. అంతా సిద్ధమైన తర్వాత పంతులు గారు అమ్మాయిని, అబ్బాయిని తీసుకురండి అన్నారు. అప్పుడే అద్వైత్ వచ్చాడు. లలిత గారు అద్విని తీసుకొనొచ్చారు. ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేసిన తర్వాత ఉంగరాలు మార్పించి తాంబూలాలు మార్చుకున్నారు. ఆ తర్వాత లగ్న పత్రికని కూడా రాసి అరగంట తర్వాత ఇచ్చారు పంతులు గారు. ఆ రోజు ఈవినింగ్ పసుపు దంచే కార్యక్రమం ఉంది. అన్ని పనులు పూర్తయిన తర్వాత పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించిన తర్వాత అందరూ టిఫిన్ డైరెక్ట్‌గా భోజనమే చేసేశారు. మధ్యాహ్నం 3 గంటలకి పసుపు దంచాలన్నారు అని పక్కనందరికీ బొట్టు పెట్టి వచ్చారు లలిత గారు, సుధ గారు. తర్వాత రఘు వాళ్ళ అమ్మ కూడా రావడంతో పని మొదలుపెట్టారు. రోలు రోకలికి పసుపు రాసి బొట్లు పెట్టి తోరణం కట్టి దేవుడి ఫోటో ఒకటి పెట్టి దీపం పెట్టి సుభద్ర గారు, సుధ గారు మొదలుపెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టారు. వాళ్ళు పసుపు దంచిన తర్వాత టిఫిన్స్ పెట్టి తాంబూలాలిచ్చారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఆనవాయితీకి షాపింగ్‌కి వెళ్లారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కలిసి షాపింగ్‌కి వెళ్లారు. షాపింగ్‌లో ముందు అద్వికి పట్టు చీరలు కొనాలి అన్నారు. సరే అని అందరూ శారీ సెక్షన్‌కి వెళ్లారు. లలిత గారు, కన్నా నువ్వు సెలెక్ట్ చెయ్యి అన్నారు. నాకేం తెలుసత్తా మీరే చూడండి అన్నాడు. అదేంట్రా అలా అంటావు? దానికి ఇప్పటి వరకు మేము తీసుకున్న బట్టలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. దానికేం కావాలో ఏది బావుంటుందో నీకే బాగా తెలుసు వచ్చి చూడు కన్నా అని అన్నారు. అది కాదు మీరు ఈ షాపింగ్ చూడండి. నేను మామ నా షాపింగ్ చేస్తాం తొందరగా అయిపోతుందని సత్యగారి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. ఏంటో వీడు ఎప్పుడు నేనే సెలెక్ట్ చేస్తాననేవాడు ఏమైంది వీడికి అన్నారు లలిత గారు. టైం సేవ్ అవుతుందన్నాడు కదా! పెళ్ళయిన తర్వాత వాడే కొంటాడు కానీ ఇప్పుడు మీరు కానివ్వండి అన్నారు. అద్వికి కూడా నచ్చలేదు. ఎప్పుడు అద్వైత తెచ్చేవాడు తనకి. ఇప్పుడు పెళ్లి ఇంకా ఎంత హ్యాపీగా ఉంటాడనుకుంది కానీ ఇక్కడ అంతా రివర్స్‌లో ఉంది అనుకోని ఆలోచిస్తుంది సుధగారు. అద్వి నీకేమి కావాలో చూడు అని అన్నారు. మీకు నచ్చింది చూడండత్తా. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. కాఫీ తాగొస్తానని వెళ్ళింది. ఉష్! ఏం పిల్లలో ఏంటో చూడు. వదిన ఇవాళ షాపింగ్ అవ్వాలి. మళ్ళీ బ్లౌజ్ కుట్టించాలి కదా! అన్నారు లలిత గారు. సరే అని ఇద్దరు చీరలు అన్నీ చూస్తూ నచ్చినవి పక్కన పెడుతూ మొత్తం షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ సత్యగారు, అద్వైత్ కలిసి కాఫీ షాప్‌కొచ్చారు. ఏంట్రా ఇది అన్నారు. ఏవైంది మామ అన్నాడు. షాపింగ్ అని ఇక్కడికి తీసుకొనొచ్చావు అన్నారు. అప్పుడే అక్కడికొచ్చిన అద్వి ఏం చెప్తాడా అని వింటోంది. ఏం లేదు చిరాగ్గా ఉంది అన్నాడు. ఏంట్రా నీ ప్రాబ్లమ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అన్నారు. నీకు తెలుసు కదా మామ మళ్ళీ అడుగుతావేంటి అని అన్నాడు ఇరిటేట్ అవుతూ. అది కాదు మరి ఎప్పుడు దానికి ఏం కావాలన్నా నువ్వే కదా దగ్గరుండి చూసేవాడివి కదా! ఇప్పుడేంటి అని అన్నారు. నీ కూతురికి నేనంటే ఇష్టం లేదు. ఇంకా నేను చూసే బట్టలు నచ్చుతాయా అని నువ్వనుకుంటే అది నీ భ్రమ అవుతుంది. ఇంక వదిలేయి మామ కాఫీ తాగని ఒక కప్పిచ్చాడు. అసలు నీ ఉద్దేశ్యం ఏంట్రా? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందన్నారు సత్యగారు. అద్వైత్ నవ్వుతూ ఎందుకు మామ భయం? ఏమవుతుందని అన్నాడు. ఏమోరా! ఏ టైంలో ఎలా ఉంటావో అని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు 2 సంవత్సరాల నుంచి ఇలా అయిపోయావన్నారు. అది నీ కూతురు వల్లే కదా మామ అని అన్నాడు. పోనీ పెళ్లి క్యాన్సిల్ చేస్తానన్నారు. అవసరం లేదు మామ కొన్ని రోజులు చూస్తాను. తనకి ఇష్టం లేకపోతే డివోర్స్ ఇచ్చేస్తానన్నాడు. కన్నా అన్నారు. నువ్వు కంగారు పడకు మామ. తన లైఫ్ హ్యాపీగా ఉండేలా నేను చూస్తానని అన్నాడు. మరి నువ్వు అన్నారు. నాకు నువ్వున్నావు కదా చాలు అన్నాడు నవ్వుతూ. నువ్వు నీ పిచ్చి పద షాపింగ్ చేద్దాం. మళ్ళీ లేట్ అవుతుంది మీ నాన్న నా మీద పడతాడని అన్నారు. మామ ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నాడు. మళ్ళీ ఏం పోనింది అన్నారు. అంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ నన్ను ఇబ్బంది పెట్టకండి మామ. నేను ఆఫీస్ పెట్టాలనుకుంటున్నా. దానికోసం ల్యాండ్ చూడాలి. అలాగే మనీ కోసం బ్యాంక్‌కి వెళ్ళాలన్నాడు. అదేంటి మీ నాన్న నేను ఉన్నాం కదా మనీ కోసం బ్యాంక్‌కెందుకు అన్నారు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నేను, రఘు ఇద్దరం కలిసి ఈ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం అని అన్నాడు. అంటే నేను నీకు పరాయివాడినా అన్నారు. మామ నువ్వు నీ కూతురులా మాట్లాడకు. నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. నాన్నకన్నా ఎక్కువ నీతోనే ఉన్నాను. నేను ప్రతీదీ నీకు చెప్పాను. ఇలా మాట్లాడావంటే ఇది లాస్టే. నీతో మాట్లాడడం అన్నాడు. అంత పని చెయ్యకు ప్లీజ్ కన్నా. సరే అన్నీ వదిలేయ్. నీ పెళ్ళైన తర్వాత నీ ఇష్టం నేను అడ్డు చెప్పను. ఎవరు ఏమన్నా నేను నీకు సపోర్ట్ చేస్తానన్నారు. ఉష్ అని ఊపిరి వదిలి సరే మామ వారమే కదా! సరే నువ్వు చెప్తే నేను కాదు అంటానా?
పద వెళ్దాం, మళ్ళీ మీ బావ అరుస్తాడు అని అన్నాడు. నీకిలాగే ఉంటుందిరా, మధ్యలో నన్ను చంపుతున్నారిద్దరూ అన్నారు సత్యగారు. హహ మామ, నువ్వు నాన్నకు భయపడుతున్నావా అన్నాడు. తప్పదు కదా, పద అన్నారు. అప్పటి వరకు అక్కడే ఉన్న అద్వి వాళ్ళు లేవడం చూసి బయటికి వెళ్ళింది. జయరాం గారికి తలనొప్పి వస్తుంది, ఇంటికి వెళ్తున్నానని మెసేజ్ చేసి వెళ్ళింది. ఆటో వస్తే ఎక్కి ఇంటికి వెళ్ళింది. డైరెక్ట్‌గా రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద పడుకొని బాధపడుతోంది. ఎందుకు బావ ఏదో తెలియక అన్న మాటలు పట్టుకొని నన్ను దూరం పెడుతున్నావు? నీకు నేనంటే ఇష్టం ఉండేది, ఇప్పుడది లేదా? నిజంగా నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నావా? ఎందుకు బావ నన్ను అర్థం చేసుకోవడం లేదు? తప్పు చేస్తే కొట్టి, తిట్టి లైన్‌లో పెట్టాలి కానీ ఇలా వదిలేస్తావా అనుకుని అలాగే ఏడుస్తూ నిద్రపోయింది. ఇక్కడ సత్యగారు, అద్వైత్ ఇద్దరూ షాపింగ్ కంప్లీట్ అయ్యాక వచ్చారు. అందరూ షాపింగ్ కంప్లీట్ అయ్యాక అద్వి ఏది అన్నారు. ఇంటికి వెళ్తానన్నది అన్నారు జయరాం గారు. అదేంటి అన్నారు లలిత గారు. ఏమో తలనొప్పని వెళ్ళింది, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అన్నారు. ఎప్పుడు వెళ్ళింది బావ అన్నాడు. మీరటు వెళ్ళిన తర్వాత కాసేపటికి వెళ్ళింది అని అన్నారు. సరే పదండి, లేట్ అయింది, ఇంటికి వెళ్దామని అన్నారు. అందరూ కూడా ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవ్వడంతో అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చారు. సుభద్ర గారు అందరిని చూసి చిన్ని ఎక్కడ అన్నారు. అదేంటి ఇంటికి వచ్చింది గదా అమ్మా అని అన్నారు లలిత గారు. నాకు కనిపించలేదన్నారు. వచ్చారమ్మా, మీరు రెస్ట్ తీసుకుంటున్నారని మీకు చెప్పలేదు అన్నది వంటావిడ మంగ. సరే తినండి అన్నారు. అద్వైత్ టెన్షన్ పడ్డాడు కానీ పైకి కనిపించకుండా కొంచెం తినేసి అద్వి రూమ్‌లోకి వెళ్ళాడు. అద్వి పడుకొని ఉండడం చూసి దగ్గరికి వెళ్లి చూస్తాడు. అదే డ్రెస్‌తో ఉంది. ఫేస్ చూస్తే ఏడ్చినట్లుగా ఉంది. తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమైందిరా, ఇంత బాధపడుతున్నావు? ఇష్టం లేకపోతే వద్దని చెప్పొచ్చు కదా, ఎందుకింత బాధ అని అనుకున్నాడు. ఏంటో ఇద్దరు ఒకరికిష్టం లేదని ఒకరు అనుకోవడమే సరిపోతోంది. ఎంత ప్రేమ ఉన్నా చూపించాలని అనుకోవడం లేదు అద్వైత్. ఒకప్పుడు ఎంత ప్రేమ చూపించినా తనకి అది ఇబ్బంది అనిపించిందని తన ఫీలింగ్. ఏదెలా ఉన్నా అందరూ ఒకేలా ప్రేమని చూపించరు కదా! ఒక్కొక్కరు ఒక్కోలా ప్రేమని వ్యక్తం చేస్తారు. ఇక్కడ అద్వైత్ కూడా అంతే. ఎక్కడ అద్వి దూరం అవుతుందని, లేదా తనని ఎవరైనా ఏమైనా అంటారు అని తను ముందే జాగ్రత్తగా ఉండేవాడు. అదే తన ప్రేమకు అడ్డం వచ్చింది. తను చూపించే ప్రేమ ఆమెకు టార్చర్ అనిపిస్తోందని అతని బాధ. ఎంత కాదనుకున్నా చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమ వదులుకోలేడు కదా! కాసేపు అక్కడే ఉండి అద్వికి దుప్పటి కప్పి తన రూమ్‌లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న సత్యగారిని చూసి "నువ్వేంటి మామ ఇక్కడ" అన్నాడు. "నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు?" అన్నారు. "అది మరి" అన్నాడు. "చెప్పు, నువ్వు బేబీ దగ్గరికి వెళ్ళావు కదా" అన్నారు. "ఆ! వెళ్ళాను. అయితే ఏంటి? తను నా భార్య అని నువ్వే చెప్పావు కదా! అందుకే వెళ్ళానన్నాడు. "అబ్బో! అవునా?" అన్నారు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, "మామ ప్లీజ్, దానికేమైందో అని వెళ్ళా" అన్నాడు. "ఏమైంది?" అన్నారు. "ఏమో తెలియదు కానీ ఏడ్చిందన్నాడు." "ఏం చేస్తోంది?" అన్నారు. "నిద్రపోతుంది" అన్నాడు. నువ్వు పడుకో" అన్నారు. సత్యగారు అద్వి రూమ్‌లోకి వెళ్లి చూసి వాళ్ళ రూమ్‌లోకి వెళ్లారు నిద్రపోవడానికి. అలా పెళ్లి పనులు అన్నీ జరుగుతున్నాయి. పెద్దవాళ్ళలో ఉన్న సంతోషం పిల్లల్లో లేదు. సత్యగారికి తెలిసినా సైలెంట్‌గానే ఉన్నారు. అన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చారు సత్యగారు. అద్వైత్ ఏదో ఆలోచించడం చూసి, "కన్నా పైకి వెళ్దాం రా" అని అన్నారు. "నువ్వు ఫ్రెష్ అయ్యి రా మామ, వెళ్దాం" అన్నాడు. సరే అని ఆయన రూమ్‌లోకి వెళ్లారు. అద్వైత్ కిచెన్‌లోకి వెళ్లి కాఫీ చేసుకొనొచ్చాడు. "నేను చేసేదాన్ని కదా" అన్నారు లలిత గారు. "మీరు బిజీగా ఉన్నారు కదా" అన్నాడు. "సరే వెళ్ళు" అన్నారు. అద్వైత్ కాఫీ తీసుకొని పైకి వెళ్ళాడు. సత్యగారు ఫ్రెష్ అయ్యి వచ్చారు. అద్వైత్ కాఫీ ఇచ్చి, "చెప్పు మామ" అన్నాడు. "ఏమైంది అలా ఉన్నావు" అన్నారు. "ఏం లేదు మామ, నీ కూతురు గురించే మాట్లాడాలి. అవి ఉన్న ఏదో భయం మళ్ళీ ఏమో అని నా మనసుకి గాయం చేస్తుందని" అన్నాడు. "కన్నా" అన్నాడు. "ఐ యామ్ ఓకే మామ, కానీ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడాలని ఉంది. దాన్ని చూస్తూ మాట్లాడకుండా ఉండలేకపోతున్నా" అన్నాడు. "రేపొక రోజు ఆగు, పెళ్లయిపోతుంది" అని అన్నారు. "అది కాదు మామ, ఇష్టం ఉందో లేదో" అని అన్నాడు. "రేయ్! రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇది ఏం క్వశ్చన్" అన్నారు. "ఏమో మామ, మొన్న అది ఏడ్చింది గుర్తొస్తోందన్నాడు." "ఉష్ ఆగు" అని కిందకి వెళ్ళి "అద్వి ఎక్కడ?" అన్నారు. "రూమ్‌లో ఉంది" అన్నారు లలిత గారు. సరే అని రూమ్‌లోకి వెళ్లారు. అద్వి డల్‌గా కూర్చొనుంది. "బేబీ" అన్నారు. "డాడ్" అన్నది లేచి. "నిన్ను బావ పిలుస్తున్నాడు, పైన ఉన్నాడు. వెళ్ళు" అన్నారు. "జాగ్రత్తగా మాట్లాడన్నారు." సరే అని హ్యాపీగా పైకి వెళ్ళింది. అద్వైత్ అటు తిరిగి కూర్చొనున్నాడు. అద్వి వచ్చిందని అర్థమైంది. సైలెంట్‌గా ఉన్నాడు. అద్వి వచ్చి అద్వైత్ పక్కన కూర్చొని బావా అన్నది. అద్వైత్‌కి ఆ పిలుపు విని ఎన్నో రోజులవ్వడంతో చాలా సంతోషంగా అనిపించింది. అద్వి మళ్ళీ పిలిస్తే అప్పుడు పలికాడు. "ఏంటి?" అన్నాడు. "అదే మాట్లాడాలన్నావని నాన్న చెప్పారన్నది." "ఆ!" అని కాసేపు ఆగి, "నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?" అన్నాడు. "అదేంటి బావ రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అడుగుతున్నావు" అన్నది. "నీకిష్టం లేకపోతే చెప్పు, నేను చూసుకుంటాను" అన్నాడు. "అంటే ఏం చేస్తావు బావ?" అన్నది. "ఏదో ఒకటి చేస్తాను. నిన్నిక్కడి నుంచి తప్పించి నేను వేరే పెళ్లి చేసుకోవడం లేదా
నానీకేదో ఒకటి చెప్పడం చేస్తానన్నాడు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఇంట్లోకి రానిస్తారా బావ? అది నేను చూసుకుంటానులే. నీకిష్టం లేకపోతే చెప్పు. నాకే నిన్ను చేసుకోవడం ఇష్టం లేదని చెప్తానన్నాడు. అద్విక్ అలా అంటుంటే చాలా బాధగా ఉన్న పైకి నవ్వుతూ నాకు ఇష్టమే బావ అని అన్నది. సరే అన్నాడు సైలెంట్ అవుతూ. బావ మరి నీకిష్టమేనా అన్నది. ఇష్టం లేదంటే ఏం చేస్తావన్నాడు. నేనేం చేస్తాను అన్నది. మరెందుకు నీకు అన్నాడు. నేను మామూలుగా అడిగాను బావ. అది కూడా తప్పేనా అన్నది. నువ్వు ఎలా అడిగినా నన్ను క్వెషన్ చేసే రైట్ నీకు లేదు అన్నాడు. అదేంటి బావ అని అన్నది. ఏ ఇంక వెళ్ళు అన్నాడు. కాసేపు మాట్లాడొచ్చు కదా బావ. ఏం మాట్లాడాలి అన్నాడు. ఏదో ఒకటి మాట్లాడు. ఏం లేదు వెళ్ళు. మళ్ళీ పొద్దున లేవాలి కదా అన్నాడు. ఎందుకు బావ? ఇప్పుడు వెళ్ళిపోతానని చూస్తున్నావు అన్నది. ఏయ్ విసిగించకుండా పో ఇక్కడి నుంచి. అద్వికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అద్వై తల విసుక్కోవడంతో అలాగే ఏడుస్తూ కిందకు వెళ్ళింది. సత్యగారు చూశారు అద్వి అలా రావడం. ఏమైందని వెళ్ళారు. అద్వి ఏడుస్తుంటే ఆయనకి బాధ అనిపించింది. ఎంతైనా కూతురు కదా మరి. డోర్ క్లోజ్ చేసి బేబీ అన్నారు. అంతే లేచి వచ్చి సత్యగారిని డాడ్ అని అంటూ హగ్ చేసుకుని ఏడుస్తోంది. ఏమైంది తల్లి? బావేమైనా అన్నాడా అని అన్నారు. బావకి బావకి అంటుంది. ఏమైందిరా అన్నారు. అది బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనుకుంటా డాడ్ అన్నది. అలా అని నీకు చెప్పాడా అన్నారు. లేదు నాకే అలా అనిపించిందన్నది. ఎందుకు అనిపించిందన్నారు. ఏమో అంతకు ముందులా నాతో మాట్లాడడం లేదు. నీకు తెలుసా నాతో మాట్లాడి 2 సంవత్సరాలు అవుతుందన్నది. తను మాట్లాడలేదు. నువ్వైనా మాట్లాడాలి కదా అన్నారు. అంటే బావ ఫోన్ చేయలేదని నేను చేయలేదు అన్నది. వాడు పనిలో బిజీగా ఉండి చేయలేదనుకో నువ్వు చేసి మాట్లాడాలి కదా అన్నారు. అవును కదా! నేనలా అనుకోలేదు. బావకి నేనంటే ఇష్టం లేదు అనుకున్నా. మీ అందరితో మాట్లాడుతూ నాతో మాట్లాడడం లేదంటే అలా అనుకోని నేను చేయలేదన్నది. మరిప్పుడు మాట్లాడాడు కదా అన్నారు. కానీ ఇప్పుడు కూడా నీకు పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పు నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. లేదా ఏదో ఒకటి చేసి ఇంట్లో ఒప్పిస్తానంటున్నాడు. నాకు బావ అంటే చాలా ఇష్టం డాడ్ అన్నది ఏడుస్తూ. ఇదెప్పటినుంచి బేబీ అన్నారు. ఎప్పటినుంచో కానీ నాతో మాట్లాడడం మానేసిన తర్వాత తెలిసింది అన్నది. సత్యగారు నవ్వుతూ అయితే నీ బావకి నీ ప్రేమ చూపించి నీ ప్రేమలో పడటం తను అవ్వకుండా ఉంటుందా అన్నారు. నిజమా? బావ నన్ను ప్రేమిస్తాడు కదా అన్నది. నిజం. వాడు ఇష్టం లేకపోతే దగ్గరికి కూడా రానివ్వడు అన్నారు. అయితే నేను హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే రేపు పెళ్లి కదా! నేను బావ కన్నా బాగా ఫోటోలో పడాలన్నది నవ్వుతూ. సత్యగారు తల నిమురుతూ వాడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు తల్లి. మీ ఇద్దరిలో ఒకరు బాధపడినా నేను తట్టుకోలేనన్నారు. డాడ్ నీకు నాకన్నా బావంటేనే ఎక్కువ ఇష్టం కదా అన్నది బుంగమూతి పెడుతూ. ఆహా! బేబీ నిజం చెప్పాలంటే 100% మీ బావంటేనే ఇష్టం అన్నారు. పో డాడ్ నన్ను హ్యాపీ చేయడానికి కూడా ఇష్టమని చెప్పడం లేదు నువ్వు అన్నది. అబద్ధం ఎందుకు చెప్పాలి బేబీ. వాడంటే ఇష్టం. పెళ్ళవ్వక ముందు నుంచి వాడిని ఎత్తుకొని తిప్పాను. అందుకే వాడంటే ఇంత ఇష్టమో అని అన్నారు. సరే సరే పడుకో లేటయిందన్నారు. ఓకే అని వెళ్లి బెడ్డెక్కింది. సత్యగారు బయటకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి పెళ్లి పనులు చేస్తున్నారు. ఇంటికి తోరణాలు కట్టిన తర్వాత లలిత గారు, సుధ గారు, అద్వైత్ లేచి రెడీ అవ్వండి అని చెప్పి వెళ్లారు. ఇద్దరు రెడీ అయ్యి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయడం కోసం ఇద్దరిని తీసుకొని వెళ్లి వేరువేరుగా కూర్చోపెట్టి ముందు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అదయిన తర్వాత పెళ్లి కూతురిని చేశారు. తర్వాత మంగళ స్నానాలు చేశారు. ఇద్దరు ఫోటోస్ దిగిన తర్వాత ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇద్దరిని రెడీ చేశారు. ఇక్కడ అద్వైత్‌ని సత్య గారు, జయరాం గారు రెడీ చేస్తుంటే అక్కడ అద్విని సుధ గారు, లలిత గారు రెడీ చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళని పలకరిస్తున్నారు సుభద్ర గారు, రాఘవ్ గారు. ఇద్దరిని రెడీ చేసి తీసుకొని వచ్చారు. లలిత అన్నారు సుభద్ర. ఆ! అమ్మా అన్నారావిడ. పిల్లల్నిద్దరిని దూరంగా కూర్చోబెట్టండి అన్నారు. సరే అమ్మా అని ఇద్దరిని ఒక్కొక్కరిని లోపల ఇంకొకరిని గార్డెన్‌లో ఉన్న స్టేజ్ పైన కూర్చోబెట్టి ముందుగా తల్లి, తండ్రి అక్షింతలు వేసి తర్వాత సుభద్ర గారు వాళ్ళు వేశారు. అలా వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించి తాంబూలం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లారు. మార్నింగ్ నుంచి ఏమీ పెట్టకపోవడంతో ఆకలేస్తోందని అడిగింది అద్వి. ఒక్క నిమిషం తల్లి అని అత్తగారి దగ్గరికి వెళ్లి, అత్తయ్య వీళ్ళని రూమ్‌లోకి తీసుకొని వెళ్లి ఏవైనా పెట్టనా అన్నారు. సరే తీసుకొని వెళ్ళు. అలాగే తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి, మళ్ళీ పెళ్లి టైంకి ఇబ్బంది పడతారు లేకపోతే అన్నారు. సరే అని లలిత గారికి విషయం చెప్పి ఆవిడ అద్విని లోపలికి తీసుకొని వెళ్లి శారీ మార్చి భోజనం పెట్టిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకో అన్నారు. సరే అత్త అన్నది. సుధగారు తలుపు దగ్గరికి వేసి బయటికి వెళ్లారు. ఇక్కడ లలిత గారు అద్వైత్‌ని తీసుకొని రూమ్‌లోకి వెళ్తే, సత్య గారు భోజనం తీసుకొని వచ్చారు. లలిత గారు మీరొచ్చారా అన్నారు. ఆ! నువ్వెళ్ళి రేయ్ రఘు నువ్వు తిన్నావా? అని అన్నారు. ఆ! తిన్నాను బాబాయ్ అన్నాడు. సరే అని కన్నా వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అన్నారు. సరే అని వెళ్లి డ్రెస్ మార్చుకొనొచ్చి కూర్చుంటే సత్య గారు భోజనం తినిపిస్తూ ఉన్నారు. నేను తింటాను కదా మామ. నువ్వెళ్ళి తిను అన్నాడు. పర్వాలేదురా నువ్వు తిను అన్నారు. ఎంతైనా మామ చేత్తో అన్నం తినాలంటే పెట్టి పుట్టాలిరా అన్నాడు రఘు. అదేంట్రా అన్నాడు అద్వైత్. అదంతే పిల్లనిచ్చిన మామ కాళ్ళు కడుగుతాడు కానీ భోజనం తినిపించడు అని అన్నారు.
సత్యగారు కూడా నవ్వుతారు. అలా అద్వైత్ తిన్న తర్వాత, "కన్నా ఏం ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో. మామ మీద నమ్మకం ఉంది కదా నీకు" అన్నారు. "సరే మామ" అని బెడ్ మీద పడుకున్నాడు. "రఘు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకొని కిందకి రా" అన్నారు. "సరే బాబాయ్" అన్నాడు. సత్యగారు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేశారు. "ఫంక్షన్ హాల్‌కి వెళ్లి చూసి వచ్చారా?" అన్నారు సుభద్ర గారు. "ఆ! అత్తయ్య మేనేజర్ అక్కడే ఉన్నాడు" అన్నారు సత్యగారు. "సరే మనం తొందరగా వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి" అన్నారు. అలాగే అని ఇద్దరు బయటికి వెళ్లారు. తిన్న తర్వాత పెళ్ళికి కావాల్సినవన్నీ సర్దుతూ ఉన్నారు ఆడవాళ్ళు. ఈవినింగ్ టైం అందరూ టీలు తాగి మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతూ ఉన్నారు. బ్యూటీషియన్‌లు రావడంతో అద్వి రూమ్‌లోకి పంపారు. అప్పుడే అద్వి ఫ్రెండ్ అయిన మను వచ్చింది. "ఏయ్ మను ఇప్పుడా రావడం" అన్నది. "సారీరా కుదరలేదు" అన్నది. ఓకే అని అప్పుడే వచ్చిన బ్యూటీషియన్‌లు అద్విని రెడీ చేస్తున్నారు. అద్వి రెడీ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ సత్య గారు అద్వైత్‌ని రెడీ చేశారు. సుధా గారు వచ్చి బుగ్గన చుక్క పారాని పెట్టి వాస్కింగ్ కట్టారు. రెడీ అయ్యాడనుకున్న తర్వాత సత్య గారు బయటికి వెళ్లారు. సుధా గారు అద్వైత్ నుదుట మీద ముద్దు పెడుతూ, "నా బంగారం నా దిష్టి తగిలేలా ఉంది నీకు" అన్నారు. మిటికలు విరుస్తూ అద్వైత్ చిన్న స్మైల్ ఇచ్చాడు. "ఇక్కడే ఉండు కన్నా పెళ్లి టైంకి తీసుకొని వెళ్తానని" బయటికి వెళ్లారు. అద్వైత్ ఆలోచిస్తున్నాడు. ఈ పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా అని. అప్పుడే రఘు అక్కడికొచ్చాడు. "ఏం ఆలోచిస్తున్నావు బావ" అన్నాడు. "ఏమో ఈ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటావా" అన్నాడు. "రేయ్ ఏం మాట్లాడుతున్నావురా కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని" అన్నాడు. "దానికిష్టం లేకపోతే" అన్నాడు. "చూడు అది అదెప్పుడో తెలియకన్న మాటల్ని ఇంకా గుర్తుపెట్టుకొని అలా అనకు. ఇష్టం లేకపోతే వద్దని చెప్తుంది కదా" అన్నాడు. "కానీ ఎందుకు ఏడుస్తుంది? నువ్వు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల అనుకోవచ్చు కదా" అన్నాడు. అప్పుడే జయరాం గారొచ్చి "ఇంక వెళ్దామా టైమవుతోందన్నారు." "సరే అంకుల్" అన్నాడు రఘు. "రఘు నువ్వు సత్య వాళ్ళతో రావాలి. నేను అమ్మ వాళ్ళని తీసుకొనొస్తానన్నారు." "సరే అంకుల్" అని బయటికి వెళ్ళాడు. "పద" అన్నారు. "డాడ్" అన్నాడు అద్వైత్. "నీకు నేను ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా" అన్నాడు. "ఇప్పుడేం మాట్లాడుతున్నావు? అది నా కోడలని పుట్టినప్పటి నుంచో అనుకుంటున్నా. ఇంక నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుందన్నారు. సరే పదండి అన్నాడు అద్వైత్. "కన్నా" అన్నారు ఎంతో ప్రేమగా. పుట్టినప్పటి నుంచి ఎంత ప్రేమ ఉన్నా కొడుకు ఎక్కడ చెయ్యి దాటిపోతాడో అని ఎప్పుడూ బయట పెట్టలేదు. కానీ ఇవాళ ఇంత ప్రేమగా పిలిచేసరికి అద్వైత్ తిరిగి ఆయన్ని హగ్ చేసుకున్నాడు. "ఏమైంది కన్నా? నీకు బేబీని చేసుకోవడం ఇష్టం లేదా?" అన్నారు. సైలెంట్‌గా ఉన్నాడు. "చెప్పు కన్నా, అది అంటే నీకు చిన్నప్పటి నుంచి ఇష్టం కదా!" అని నేను సైలెంట్‌గా ఉన్నాను అన్నారు. అయినా మౌనంగా ఉండేసరికి, "పోనీ యూఎస్‌లో ఎవరినైనా లవ్ చేశావా? చెప్పు కన్నా. నీకిష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదు. నీకు వేరే ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు. సత్యతో నేను మాట్లాడతానన్నారు." "డాడ్ మీరెందుకు కంగారు పడుతున్నారు?" అన్నాడు. "నీ ఇష్టం తెలుసుకోకుండా మా అమ్మ కోసం ఈ పెళ్లి చేస్తున్నాననే బాధ నిన్ను చూసిన తర్వాత ఉంది" అన్నారు. "నీకు తెలుసు కదా డాడ్! అది అంటే నాకు ప్రాణం అని. కానీ దానికే నేనంటే ఇష్టం లేదనిపిస్తోందన్నాడు. "అయ్యో! అలా అని చెప్పిందా నీకు?" అన్నారు. "లేదన్నాడు. నీకొక విషయం చెప్పనా? దానికి నువ్వంటే ఇష్టం కన్నా. కానీ అది బయట పడటం లేదన్నారు. "నిజమా?" అన్నాడు. "అవును. దాని ఫోన్ చూసావా ఎప్పుడైనా?" అన్నారు. "లేదు. ఇవ్వటమే కానీ ఎప్పుడు తీసుకొని చూడలేదు" అన్నారు. "అందులో దాని ఫోటోస్ కంటే నీవే ఎక్కువుంటాయి. అలాగే వాల్ పేపర్ కూడా నీ ఫోటోనే. అందుకే అది ఫోన్ ఎవరికీ ఇవ్వదన్నారు. ఇంకో విషయం తన ఫ్రెండ్ దేవి ఉంది నీకు తెలుసు కదా" అన్నారు. "ఆ! ఇద్దరు ఒకరి నుంచి ఒకరు ఉండరు కదా" అన్నాడు. "ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవటం లేదన్నారు." "అదేంటి ఏమైనా గొడవ అయిందా?" అన్నాడు. అదైతే గొడవే కానీ నీ గురించే" అన్నారు. "వాట్ డాడ్?" అన్నాడు. "అవును. పెళ్ళైన తర్వాత మాట్లాడదాం. టైం అవుతుంది పద. బేబీ నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకన్నారు." "సరే పదండని" అన్నాడు. ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు. అప్పటికే సత్య వాళ్ళు అద్విని తీసుకొని వెళ్లారు. "ఇప్పటి వరకు ఏం చేశారన్నారు సుధగారు?" "ఆ! నీకెందుకు చెప్పాలి" అన్నారు. "అబ్బో! అయితే సరేలే టైం అవుతోంది పదండి" అన్నారు. అందరూ కలిసి కళ్యాణ మండపానికి వెళ్లారు. అప్పటికే అక్కడికి వచ్చిన సత్యగారు వాళ్ళ ముందు పెళ్ళికొడుకు కాళ్ళు కడగాలని రఘుని పిలిచారు. "ఏంటి బాబాయ్" అన్నాడు. "నువ్వు అద్వికి అన్నస్థానంలో ఉండి అద్వైత్ కాళ్ళు కడగాలన్నారు." "బాబాయ్" అన్నాడు. "నీకిష్టం లేకపోతే చెప్పు" అన్నారు. "అయ్యో! అలా అని ఏం లేదు బాబాయ్. నేనెప్పుడూ అద్విని నా సొంత చెల్లిలాగానే చూశాను. మీరిలా అడిగేసరికి" అన్నాడు. సరే అద్వైత్ వచ్చేసరికి ఏర్పాట్లు చూడు" అన్నారు. "అన్నీ నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి" అన్నాడు. సరే అని లోపలికి వెళ్లారు. రఘు అక్కడికి కావాల్సినవన్నీ చూస్తున్నాడు. అప్పుడే అద్వైత్ వాళ్ళ కారు రావడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. "ఏంట్రా ఇది?" అన్నాడు అద్వైత్. "మర్యాద బావగారు" అన్నాడు. "అబ్బో! మహా మర్యాదిస్తే తీసుకోరు. మేమేం చెయ్యాలన్నాడు రఘు. "రేయ్! నీ నాటకాలు నా దగ్గర కాదు" అన్నాడు. సరేలే ఆగండి. వస్తున్నా అని వెళ్లి సత్యగారికి, లలిత గారిని తీసుకొనొచ్చాడు. కాళ్ళు కడగటానికి అన్నీ సిద్ధం చేశారు. రఘు అద్వైత్ దగ్గరికొచ్చి కాళ్ళు ప్లేట్‌లో పెట్టన్నాడు. "ఎందుకు?" అన్నాడు. "ఆ! కొవ్వు పట్టి ముందు పెట్టరా" అన్నాడు సీరియస్‌గా. ఏంటో వీడు అని చెప్పులు తీసేసి కాళ్ళు ప్లేట్‌లో పెట్టాడు. రిలేటివ్స్‌లో ఉన్న వాళ్ళల్లో ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే రఘు అద్వైత్ కాళ్ళు పట్టుకున్నాడు కడగటానికి. "రేయ్! ఏం చేస్తున్నావురా" అన్నాడు అద్వైత్. "కింద పడేద్దామని" అన్నాడు. "కన్నా సైలెంట్‌గా ఉండు.
బావగారి కాళ్ళు బామ్మర్ది కడగాలి అన్నారు సుధగారు. అలా అయితే దానికి అన్న చెయ్యాలి కానీ వీడేంటన్నాడు. నేను తనకు అన్నయ్యనే అన్నాడు రఘు పళ్ళు బయటపెట్టి నవ్వుతూ. ఓహో! మళ్ళీ కొత్త ప్రయోగం మొదలుపెట్టావా నా మీద అన్నాడు అద్వైత్. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.